పరిసయ్యుల బోధ గురించి జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పాడంటే, ఆ పరిసయ్యులు అప్పుడు ఉన్నారు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. భక్తి జీవితాన్ని, భక్తిని ఓవర్గా వెళ్ళి, అంటే దేవుడు చెప్పని దానికి, దేవుడు కోరని దానికి కూడా అక్షరాన్ని పట్టుకుని ఓవర్గా వెళ్ళి, అలా చేయకపోతే మహాపాపం అన్నట్లుగా క్రియేట్ చేసి జనాలలో గందరగోళం తెచ్చి డైవర్ట్ చేసేసి నరకానికి తీసుకుపోయే ఆ బోధ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉంటూనే ఉంటుంది. కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడు అని అంటే, జాగ్రత్తగా ఉండండి. ఎవరి బాధ్యత అది? జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఎవరి బాధ్యత? ప్రతి ఒక్కరి ఆత్మకి బాధ్యత. జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? ఆ బోధ నిన్ను పాడు చేస్తుంది, ఆ బోధ నిన్ను డైవర్ట్ చేస్తుంది, ఆ బోధ నిన్ను నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ బోధ దేవుణ్ణి చిత్తము భూమి మీద చేయకుండా చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే, ఇంత భక్తి చేస్తున్నాం కదా, ఈ భక్తికి నాకు భూలోకంలోనూ ఫలం ఉంటుంది, పరలోకంలోనూ ఫలం ఉంటుందని మనం భ్రమలో ఉంటాం. వాస్తవానికి ఆ భక్తి ఈ భూమి మీద మనకేం తెచ్చిపెట్టదు, పరలోకం తెచ్చిపెట్టదు, పరలోకం కూడా తెచ్చిపెట్టదు. ఎందుకంటే చెప్పాడు 23వ అధ్యాయంలో, మీరు 200గా నరక పాత్రలు చేసేస్తారు ఒక్కొక్కరిని భక్తులు మీ మతంలో కలుపుకుని అన్నాడు. అప్పుడు పరిసయ్యుల బోధ అనుసరిస్తే మనం ఏమవుతాం? నరక పాత్రలమే అవుతాం కదా. అది తప్పించుకోవాలంటే ఆ బోధ, వారి ఆత్మ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. గడిచిన ఆదివారం నాడు మీకు 5 విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, మరొక మాట మీద పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ 12వ అధ్యాయం మత్తయి సువార్తలో, అమ్మా 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. వారు నేరములు మోపే మనసు కలిగి ఉంటారు. ఏ మోపే మనసు ఉంటారు? నేరాలు మోపుతా ఉంటారు. అంటే ఏంటి? వీళ్ళు తప్పుంది, నేరం మోపుతారన్నమాట. ఫలానా వాడు ఇట్లా, ఫలానా వాడు అట్లా అని దాని కూర కనిపెడతా ఉంటారు. ఎవడేం చేస్తున్నాడా, ఎవడి సేవ ఎట్లాగుందా, ఎవడి జీవితం ఎట్లాగుందా. ఇప్పుడు వాడి జీవితంలో ఏదైనా లోటు ఉంటే వారిని ప్రేమతో సరి చేస్తారంటే నేరం మోపేస్తారు. వీడు ఇలాంటోడు, ఈ వ్యక్తి ఇలాంటోడు, ఈ పాస్టర్ అంటోడు, ఈ సంఘం ఇలాంటోడు అని చెప్పి నేరాలు మోపేస్తారు. మీరు చెప్పండి, నీలో నేరాలు మోపే మనస్తత్వం ఉందా? నేరము మోపే మనస్తత్వం, నేరం మోపేది, నేరాలు మోపుతానికి కనిపెడుతున్నావు ఎవరి జీవితంలో ఏముందా అని. కనిపెట్టట్లేదా? అదే వ్యక్తి ఒకవేళ నిన్ను నిందించాడు అనుకో, అప్పుడు నీ వర్షం బయటకు ఎట్లా వచ్చింది? ఈడేదో పెద్ద నా గురించి చెప్తున్నాడు, ఈడేదో పెద్ద అయినట్టు. అంటే నువ్వు వాడి మీద ఏం కలిగి ఉన్నావు? వాడిలో కొన్ని విషయాలు నీకు నేరం అనిపిస్తున్నాయి, నీ చూపెట్లాగుంది. నువ్వు చాలా జాగ్రత్త పట్టుకోండి. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతిసారి మనలో ఉన్న లోపము, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న నేరాలు పట్టుకునే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి మీద నేరం మోపాలి అని కనిపెడుతున్నారు అన్నమాట. అంటే ఆ వ్యక్తి తప్పు చేస్తాడా చేయడా, ఆ వ్యక్తిలో తప్పు దొరుకుతాడా దొరకడా, కనిపెడుతున్నారు అన్నమాట. దేనికోసం కనిపెడుతున్నారు? ఇది పరిసేడు ఆత్మ. ఇదే ఆత్మ. ఏం మోపుతారు వీళ్ళు? నేరాలు మోపుతారు. వాళ్ళు సమాజ మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ భక్తి వాళ్ళు చేసి వెళ్ళిపోవాలి కదా. నువ్వు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీ భక్తి నువ్వు చేసుకుని, నిన్ను నువ్వు సరి చేసుకుని వెళ్ళిపోవాలి కదా. 2, ఒకవేళ నిజంగా ఎవడం తప్పిదంలో ఉంటే ఫస్ట్ వాడి కోసం ప్రార్థన చేయాలి. 2, వాడిని ప్రేమతో గద్దించి దేవుని మార్గంలోకి తేవాలి. వాడి మీద మచ్చేసి అది 10 మందికి స్ప్రెడ్ చేయడం పరిసయ్యుని ఆత్మ. ఒకసారి ఒక వ్యక్తి ఒక సంఘంలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి,
పాస్టర్ గారు, నేను ఈ సంఘానికి రావడం నాకు ఇష్టం అవ్వట్లేదు, సంఘాన్ని మానేస్తానండి అన్నాడు. ఎందుకు మానేద్దాం అనిపిస్తుంది నీకు అని అడిగినప్పుడు, ఎవరండి సంఘంలో కరెక్ట్గా భక్తి చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు, సంఘంలో కరెక్ట్గా ఉండేవాళ్ళు ఎవరున్నారు చెప్పు, వాడు చూస్తే అట్లాగా వీడు చూస్తే ఇట్లాగా, వాడు చూస్తే అట్లాగా వీడు చూస్తే అట్లాగా, ఏంటండి సంఘంలో నాకు ఏమైనా భక్తి చేయబుద్ధి అవుతుందా, నాకేం అవ్వట్లేదు అన్నాడు. నాకు మంచి సంఘం ఏదో నుండి ఎత్తుకుని వెళ్ళిపోతాను అన్నాడు. సరే నువ్వు వెళ్ళిపోతావు కానీ ఒక చిన్న పని చేయి, నేను ఇంకేమి నిన్ను అనమను, కంప్లైంట్ చేయను, నిన్నేం అడగను, నిన్నే మీద గొడవ ఆడను, నిన్నేం చేపించను, నేను ప్రార్థన చేసి పంపిస్తాను, ఒక చిన్న పని చేయమన్నాడంట. ఏం చేయమంటారు చెప్పండి అనంటే, గ్లాస్ నిండా నీళ్ళు పోసి ఈ గ్లాస్లో నీళ్ళు ఒలికిపోకుండా మందిరం చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ లోపల పెట్టేసి వెళ్ళిపోన్నాడంట. గ్లాస్ తీసుకున్నాడు, గ్లాస్ నుండి నీళ్ళు నింపుకున్నాడు, పాస్టర్ గారు చూపించాడు. ఆ గ్లాస్ నీళ్ళు పట్టుకుని జాగ్రత్తగా కొంచెం మెల్లగా మందిరం అని తిరిగి వచ్చి ఆడపెట్టి, ఇదిగోండి పాస్టర్ గారు నీళ్ళన్నీ శుభ్రంగా నేను నిలిపాను, ఉన్నాయి మన వెళ్ళిపోను అన్నాడు. ఒక నిమిషం అయ్యా, ఇంకో ప్రశ్న అని చెప్పి అడిగి, నువ్వు ఈ గ్లాస్ పట్టుకుని వెళ్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఎవరు వస్తున్నారో, చుట్టుపక్కల ఎవరు సంచారం చేస్తున్నారో, ఏం జరుగుతుందో నువ్వు కనిపెట్టి చూసావా అని అడిగాడు. నేను ఎవరిని కనిపెట్టి చూడలేదు అన్నాను. ఎందుకు కనిపెట్టి చూడలేదు అని అంటే, అటు ఇటు చూస్తూ ఉంటే నా గ్లాసులో నీళ్ళు ఏమైపోతాయండి, నేను ఈ గ్లాసులో నీళ్ళను కాపాడి ఇక్కడ పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, మీరు ఇచ్చిన నా బాధ్యత అదే కాబట్టి, నేను గ్లాసు వంక నా అడుగుల వంక శ్రద్ధగా పరీక్షగా చూసుకుంటా వెళ్ళి దాన్ని తీసుకొచ్చి పెట్టాను అన్నాడండి. అయితే నా మాట విను, నువ్వు భక్తి చేయడానికి వెళ్ళినప్పుడు ఏ సంఘమైనా నీ భక్తి గురించి వచ్చి నీ భక్తి కొరకు చూసి మొదట నీ భక్తిని నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. వాడంక చూస్తే నీ భక్తి ఏమైపోద్ది, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఇది ప్రార్థన చేయట్లా. ఈ డైలాగ్ విన్నారా? ఈ డైలాగ్ ఎప్పుడు విన్నారా? మన సంఘంలో కరెక్ట్గా ఉండేది ఎవడో చెప్పు, మన సంఘంలో కరెక్ట్గా ప్రార్థన చేసేది ఎవడో చెప్పు, మన సంఘంలో కరెక్ట్గా దైవజనుడి మాట అనేది ఎవరో చెప్పు, మన సంఘంలో కరెక్ట్గా పరిచయం చేసేది ఎవరో చెప్పు. ఈ డైలాగ్ విన్నారా? ఆ డైలాగ్ చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు నీ గురించి తప్ప పక్కనోడి గురించి బాగా పట్టించుకుంటున్నావు. మన సంఘంలో కరెక్ట్గా ఉండేది ఎవడో చెప్పానంటే నువ్వు నిన్ను కలుపుకొని చెప్తున్నావా, కలుపుకోకుండా చెప్తున్నావా? ఎలా చెప్తున్నావు? అండ్ నువ్వు ఒక్కడే మాత్రం యోగ్యుడివి, నువ్వు ఒక్కడే మాత్రం మంచుడివి, మిగతా వాళ్ళందరూ పాపిస్తోళ్ళు. నేరం మోపుతున్నావా? ఎవరి మీద మోపుతున్నావు? చూడండి, పరిసయ్యుల ఆత్మ ఏంటనంటే వాళ్ళు యేసయ్య మీదే నేరం మోపుదామని చూశారు. నేరము మోపే మనస్తత్వం ఉంటుంది. ఏ మనస్తత్వం అండి? నేరం మోపే మనస్తత్వం. చూడండి, ఇది ఇక్కడ ఒక చోట చేసింది కాదు, వీళ్ళు మీకు చూపిస్తానండి. 22 అధ్యాయము 15వ వచనము ఆ పేర చదవండి. ఇప్పుడు వాళ్ళు అది భక్తిలో ఉన్న సందేహాన్ని తెలుసుకుంటాకి వెళ్ళారా? 15వ వచనంలో ఏముంది? మాటలలో ఆయన్ని చిక్కపరచాలి, ఆయన పట్టుకోవాలి, వాడిని పట్టుకోవాలి. ఏం చేస్తారంట వాళ్ళు? యేసయ్యనే ఏదో ఒక తప్పులో పట్టుకోవాలని చూస్తున్నారు, అన్నమాట. స్తోత్రం చెప్పండి. నా మాట నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను కనుక అసలు కళ్యాణక ప్రార్థన చేసినట్టు రాత్రుల పూట విజ్ఞాపన ఎవడో చేయడండి అన్నావు అనుకో, నువ్వు సమ్మతిస్తావా? నువ్వు దేన్నో దాన్ని పట్టుకుంటా చూస్తావా? చర్చికి వెళ్తే చాలు, ఆవిడ ప్రార్థన చేద్దాం, ఆవిడ ప్రార్థన చెప్తాడు అన్ని తర్వాత నువ్వు ఏదైనా కలుపుతావు. ఏం కలుపుతావు? ఇది ఇంటికాడ ఎట్టు చేద్ది, ఇది మొగుడు దగ్గర ఎట్టు చేద్ది, ఇది అలా పని దగ్గర ఎట్టు చేద్ది, ఇది రూపాయి దగ్గర ఎట్టు చేద్ది. నువ్వేం చేస్తున్నావు? ఆ మనిషిని ఇంకెక్కడ దొరుకుతారా? ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు? ధర్మ సందేహం తీర్చుకుంటాకు వచ్చారా? ఆయన్ని పట్టుకుంటాకు వచ్చారా? ఆయన చిక్కించుకుంటాకు వచ్చారా?
ఆయన్ని చిక్కించుకుంటాకు వచ్చారు. ఈ పరిసయ్యుల ఆత్మనోడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడిని వాడు చూసుకుంటూ మానేస్తాడు. ఎదుటోడు ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పుకు దొరుకుతాడా, వాడి మీద ఏ నెపం వేసేద్దామా, వీడు ఇది వ్యభిచారి, ఇది దొంగ, ఇది దోషకురాలు, ఒక 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 వాళ్ళ మీద ఒక నిందేసేసి అలా వదిలేస్తా చూస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. మాట మీకు అర్థమవుతుందా? ఇది నీలో ఏమన్నా ఉందా? ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒకరి నుంచి ఒకళ్ళకి, ఒకరి నుంచి ఒకళ్ళకి, ఒకరి నుంచి ఒకళ్ళకి. ఇప్పుడు మణిం వచ్చి కళ్యాణి దగ్గరకు వచ్చి, కళ్యాణక్క దగ్గరకు వచ్చి, ఏమే ప్రమిళ చూడు, అటు చేత కరెక్టేనా, అటగా ఇట్టగా అందనుకో, ప్రమిళ వెంటనే కళ్యాణక్క మనకెందుకు అక్క, మన భక్తి మనం చేసుకుని వెళ్ళిపోదాం, మనకు అవసరమా అసలు అనిద్దా? అసలు అనిద్దా? ఎవరమని అంటావా? మనం ఏం చేస్తాం, దాన్ని ప్రొలాంగ్ చేస్తావు. అటు చేసిందా, నాకు అట్టా కనిపించింది, నువ్వు ముందే బయటపడ, నేను బయటపడలా. పద్యమంటే అటు చేస్తుంది కానీ క్రియలు అట్టుంది. ఇది స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ఒక్కళ్ళు ఎక్కడన్నా ఓపెన్ అయిన తర్వాత అదేమైద్ది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఖండించే వాళ్ళు ఎవరినో ఉన్నారు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు? ఖండించే వాళ్ళు ఎవరినో ఉన్నారా? మనకి ఎందుకు వచ్చిన గొడవ? దేవుడు చూసుకుంటాడు, దేవుడు వాళ్ళు చూసుకుంటారు. పోనీ ఖండించే మనసు ఉందా? ఉండదు. ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ చిక్కించుకుందామా, ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ చిక్కించుకుందామా అదే చూస్తారన్నమాట. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8:3 కూడా శాస్త్రులను పరిసయ్యులను తోడుకుని వచ్చి నిలవబెట్టి నేరం మోపాలి. ఇదే మైండ్ అండి, నేరం మోపాలి, నేరంతో చూపించాలి, అయోగ్యుడిగా చూపించాలి. వాళ్ళ మైండ్ అంతా అట్లాగా ఉంటుంది అన్నమాట. పరిసయ్యుల మనస్తత్వం, పరిసయ్యుల మనస్తత్వం అట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక సేవకుడు తప్పు చేశాడు. ఆ సేవకుడు తప్పు చేసిన విషయం ఇప్పుడు అంతా యూట్యూబ్లేగా, ఇప్పుడు అంతా ఫేస్బుక్లేగా, ఇప్పుడు అంతా లైవ్ అయిపోయింది కదా. ఆ సేవకుడు తప్పు చేసిన విషయం వేరే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు నేను అన్నాను, దేవుడు క్షమించిన పాపం ఏదన్నా ఉందా? పరిశుద్ధాత్మ గురించి పక్కన పెట్టేయండి. దేవుడు క్షమించిన పాపం ఏదన్నా ఉందా? దేవుడు ప్రతి పాపం క్షమిస్తాడు కదా. దైవజనుడు మనిషి కాదా? మనిషే కదా. తప్పు చేయడా? చేయొచ్చు కదా. దేవుడు క్షమించడా? క్షమిస్తాడు కదా. ఆ తర్వాత దేవుడు క్షమించేసిన తర్వాత అతను ప్రార్థన అంగీకరించబడదా? అతడు బోధ మీద దేవుని అభిషేకం ఉంటుందా? అతడు పిలుపులో అతను ముందుకు వెళ్ళలేడా? అతని పరిచయం దీవించబడదా? కానీ ఎప్పుడో చేసిన ఆ తప్పు ఎలా ఉంటుందనంటే ఆ మనిషి మీద అలాగా నేరంగా ఉంటుంది. దేవుడు అతను క్షమించేస్తాడు కానీ ఆ పేరు తెలంగానే వాడా అదే ఆ వ్యక్తి ఆ నేరంలో ఉండే మాట్లాడతారు. దేవుడే క్షమించేసినాక నువ్వెవరో నేరాలు పట్టుకుంటాక అసలు నేరాలు పట్టుకునే పరిచయం మనది కాదండి. మన నేరాలు పట్టుకోవాలి, మన విధేయతలు పట్టుకోవాలి, మన లోపం పట్టుకోవాలి. దేవుణ్ణి అతి పరిశుద్ధమైన వెలుగుకు సమీపించగలది మనలో ఉన్న ఆ చీకటి, ఆ అపవిత్రత మనకు బయలుపరచబడాలి. నీకు డ్యూటీ అప్పచెప్పాడు, కాకడాయేసి ఎదుటి మొక్కల్లో ఉందో చూసుకోమని, నీలో నీది చూసుకోవాలా? ఆ వెలుగుతో ఎవరిలో చూసుకోవాలి? వెలుగైన దేవుడు నీ వద్దకు వచ్చినప్పుడు ఆయన వాక్కు వెల్లడి అగుటితోడనే వెలుగు పుట్టుచున్నప్పుడు ఆ వెలుగు నీ హృదయంలో పుడితే నీ చీకటి కదా బయటకు రావాలి, నీ అవిధేయత కదా బయటకు రావాలి, నీ నేరం కదా నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అవునా కదా? ఆ పరిసయుడు ప్రార్థన చేస్తే ఏమంటాడు? నేను వ్యభిచారిని కాదు, దొంగని కాదు, ఆ సొంకర్లాగా లేను. డిమాండింగ్ ఏంటి? వాడు ఏం చెప్పుకున్నాడు ప్రార్థనలో? నేను నేరాలు చేయలా, వాడు నేరస్తుడు. ఇప్పుడు నీ మనసు వచ్చిందా? నీ సంఘంలో ఎవరినైనా చూసినప్పుడు ఈ మనసు వచ్చిందా? ఈరోజు సంఘంలో ఉన్నవారే కానీ సంఘంలో తప్పిపోయిన వారినే కానీ చూసినప్పుడు నీకు అనిపిస్తుందా? అలాంటోడు అనిపిస్తుందా? ఓకే, అనిపించినప్పుడు ఫస్ట్ వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత మంచి మాటలు చెప్పావు? ఈ రెండు ఉండవండి వాళ్ళని ముద్రేసేస్తాం. వినాలి,
ఈ రెండు చేయకుండా వాళ్ళ మీద ముద్రేసేస్తాం. లోబడినోడు, కృతజ్ఞత లేనోడు, ఏమండి తిరుగుబోతోడు, ముద్రేసేస్తాం. అది పరిసేడు ఆత్మ, అది పరిసేడు బోధ, అది పరిసేడు ఆత్మ. నీళ్ళు ఎక్కడన్నా ఎప్పుడన్నా పనిచేస్తున్నాం, చాలా జాగ్రత్త పరీక్షించు. వీళ్ళు ఆయన మీద ఎంత నేరం మోపుతామని చూసినా ఏసీ ఎక్కడన్నా దొరుకుతాడా? ఏసే దొరుకుతాడా? మనం దొరుకుతామేమో. కానీ నాకు దానియేలు గ్రంథం చూసినప్పుడు దానియేలు కింద 120 మంది ఉంటారండి. ఈ 120 మంది కూడా దానియేలు తప్పు కనిపెట్టే ప్రయత్నం చేశారు. నాకు మధ్యాహ్నం అనిపించింది, వీళ్ళు వాళ్ళు ఒకటే బ్యాచ్, ఈ పరిచయలు ఆ బబులోన్లో పనిచేస్తున్న ఆ అధికారులది ఒకటే ఆత్మేమో. కానీ విచిత్రం చెప్పనా, పరిచయలు ఎంత కనిపెడదామన్న ఏసేలో నేరం కనిపెట్టలేకపోయారు. అక్కడ అధిపతులు 120 మంది, దానియేలు ఒక మనిషి, దానియేలులో కూడా తప్పు కనిపెట్టలేకపోయాడు. ఒక ఆత్మీయుని కాగడబెట్టి చూస్తే ఆ ఆత్మీయుల్లో మనం తప్పు కనిపెట్టలేం. 2, వాడి గతంలో తప్పున్నా దేవుడు వాడిని క్షమించినాక నువ్వు నేరాలు మోపకూడదు. నేరాలు మోపే బుద్ధి సాతాను గాడిదంట. ఎవరిదండి? చూపిస్తాను రండి. మీకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట, మీకు తెలుసు ఈ మాట ఆల్రెడీ. ఇక్కడ 12వ అధ్యాయము 9వ వచనం. పేరుగల ఆది సర్పమైన ఆ మహాగణ సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుతూ వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు అయిన అపవాది. నేరం మోపేవాడు ఎవడంట? అపవాదంట. వినాలి. నువ్వు ఎప్పుడన్నా ఎవరి గురించి అన్నా దైవజనులకి తప్పుడు సమాచారం ఇచ్చావా? లేదా తప్పు చేస్తున్నారని చెప్పావా? ఏ మనసుతో చెప్తున్నావు? వాళ్ళు దైవజనుడి దగ్గర చెడవ్వాలని చెప్తున్నావా? ఈ విషయం దైవజనుడికి చెప్తే దైవజనుడు సరిచేస్తాడని చెప్తున్నావా? ఏ బుద్ధితో చెప్తున్నావు? కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు సురేష్ అన్న అంటే బాగా ఇష్టం. నేను ఎక్కడ సురేష్ అన్నకు బాగా క్లోజ్ అయిపోయి సంఘంలో విలువిచ్చేస్తాను అని చెప్పి ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చేస్తారంటే, నువ్వు సురేష్ బాగానే ప్రిఫరెన్స్ ఇస్తున్నావులే కానీ ఆడేం చేస్తాడు నేను చెప్పనా, ఆఫీస్లో ఉన్నాడు నేను చెప్పనా, అత్తారింటికి వెళ్తాడు ఏం చేస్తాడు చెప్పనా, ఇవన్నీ తీసుకొచ్చి చెప్తారు. ఈ డ్యూటీ ఎవరిదంట? రాత్రింబగళ్ళు మోపుతాడే ఆడెవడు? అపవాది. భూమి మీద అటు ఇటు తిరిగి ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఏం చెప్తారు అక్కడ? ఏసయ్యా నా కుమారుడు యోబుని చూసావా అంటే ఊరికే చేస్తున్నాడా? అసలు ఆడు ఒప్పుకుంటాడా భక్తిని? ఎవరు భక్తినేనా? ఆడు సమర్థిస్తాడా? ఆడు థమ్సప్ ఇస్తాడా? ఆవిడకన్నా ఆడ ఆత్మ ఆడుకుంది ఆడు అంతే. ఎవరిని ఒప్పుకోరు, నేరం మోపుతానికే చూస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. పరిసయ్యుడు ఆత్మ ఇలా ఉంటుంది. ఇది వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పొడి చేస్తుంది. ఈ నేరాలు మోపే జాబు, మనస్తత్వం, ఇది సైతాన్ గడు ఒకళ్ళలోకి వచ్చాడా వాడి మాటలను కూడా అట్ట తయారవుతాడు, వాడు పక్కన కూర్చున్నోడు కూడా అట్ట తయారవుతాడు అనమాట, వాడి ఇంట్లో ఉన్నోడు కూడా అట్ట తయారవుతారు అనమాట. కంప్లైంట్సే, ఎంతసేపు కంప్లైంట్ బాక్సే, ఎంతసేపు కంప్లైంట్ బాక్సే. వాడు ఇలాగిలా. ఈ డ్యూటీ ఎవరిది? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపేది అపవాది. నీలో అపవాదికి ఏమైనా చోటు ఇచ్చావని చూసుకో. హల్లెలూయా. నువ్వే పద్దాకి ఎవరి మీద నేరాలు చెప్తున్నావని చూసుకో, పద్దాకి కంప్లైంట్ చేస్తున్నావు చూసుకో. వాడు ఇట్లా వీడిట్లా, జాగ్రత్త. అది పరిసయ్యుడు ఆత్మ, అది సాతాను. మళ్ళీ మత్తయి సువార్త 12వ అధ్యాయము 23-24 చదవండి. ఇంకో పాయింట్ చెప్తున్నా, ఇంకొక పాయింట్ ఇది.
అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొచ్చుండేది. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకరి వలన కాదది. చూడండి, యేసే గురించి కొందరు ఏం చెప్పారు, ఈయన దావీదు కుమారుడు కాదా అన్నారు. వాళ్ళు దావీదు కుమారుడు అని ఒప్పుకోగలిగారా? ఒప్పుకోరు. అంటే పరిసయ్యుల ఆత్మ ఎలాగుంటుందంటే ఎదుటి వారిలో ఉన్న ఆత్మీయతను ఎప్పుడూ ఒప్పుకోలేరు. నేరాలు మోపడం వేరు, నిన్ను ఒప్పుకోవడం వేరు, నీలో ఉన్న ఆత్మీయతను ఒప్పుకోవడం వేరు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈయన క్రీస్తు కాదని ఒప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పరిసయ్యుడు ఆత్మ ఉన్నోళ్ళ వ్యవహారం ఎలాగుంటుందా అని చెప్తున్నానంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడంటే ఆడు ఒప్పుకోడు. నాకు వరం ఉంది అంటే ఒప్పుకోడు. నాతో దేవుడు మాట్లాడాడంటే ఒప్పుకోడు. దేనికి ఒప్పుకోడు? నీలో ఉన్న ఆత్మను, నీలో ఉన్న అభిషేకాలు ఎప్పుడు ఒప్పుకోడు. ఇంక అర్థమైందా? మీరు అర్థం చేసుకోండి. నేను వాక్యం ద్వారా మీకు అయ్యొత్తే ఇయ్యొత్తే అని చెప్పని ఆ సోది పక్కన పెట్టి నువ్వు ఏ భక్తి చేయాలో, ఎలా బండ మీద కట్టుకోవాలోనే నేర్పించే ప్రయత్నం చేస్తున్నా. మత్తయి సువార్త మొదలెట్టిన కానీ ఇది చెప్తుంది, ఇదంతా అలాగ ఉంటుంది. నీకు వచ్చే ఎట్లాగ వస్తాయి, కానీ నీకు కట్టుకుంటూ రాకపోతే ఎన్ని వచ్చినాయి ఆడబోతావు. ఇది పట్టుకో జాగ్రత్తగా. ఏంటి, ఎదుటి వ్యక్తిలో ఉన్న దేవుని ఆత్మను, వాడి సామర్థ్యాన్ని గుర్తించడం వీళ్ళకి రాదు. ఎవరికి రాదు? పరిసయ్యులకి రాదు. ఏమంటే మా పాస్టరే గొప్ప, మా పాస్టరే చెప్పాలి, మాకే దర్శనాలు ఉన్నాయి, మాకే వరాలు ఉన్నాయి, మాకే అన్నీ ఉన్నాయి, ఇంకెవడో కరెక్ట్ కాదంటారు. ఈ బోధలు ఉన్నాయి తెలుసా మీకు? బైబిల్లో ఉన్న మర్మాలన్నీ ఫలానా మా పిడి సుందర దగ్గర ఉన్నాయి, మా రంజిత్ ఫిర్ దగ్గర ఉన్నాయి, మా ఫలానా ఆయన దగ్గర ఉన్నాయి, మా ఫలానా దగ్గర ఉన్నాయి, ఇంకెవరి దగ్గర ఏమీ లేదు. ఎవరి దగ్గర ఏమీ లేదా? ఎవరి దగ్గర ఏ జ్ఞానం లేదా? ఎవరి దగ్గర ఏ ఆత్మ లేదా? మాదే సంఘాలు, ఇకేది సంఘాలు కాదు, ఇకేది బోధ కాదు. ఎదుటి వ్యక్తిలో ఉన్నది గుర్తించలేరు వీళ్ళు, అసలు ఒప్పుకోలేరు. నేరాలు మోపడం వేరు, గుర్తించి ఒప్పుకోవడం వేరు. ఇదో పాయింట్ అదో పాయింట్ మీరు కలిపేశాను అనుకో. మాకు కొందరు అంటారు ఇక మాతోనే అన్నీ అయిపోయినాయి, మా దగ్గరే మర్మం అంతా ఉంది, మా దగ్గరే సబ్జెక్ట్ అంతా ఉంది. నేనంటున్నాను, గుర్తించగలగాలే కానీ ప్రతి ఒక్కరిలో దేవుని కృపావరాలు ఏదో ఒకటి పనిచేస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు దేవునికి ఎలాగోలా ఉపయోగపడుతూనే ఉంటారు. నువ్వు గుర్తించగలగాలి అంతే. ఒకడేదో కొంచెం సామర్థ్యం ఎక్కున్నంత మాత్రం ఇక వాడే అంటే ఎట్లా కుదిరిద్ది? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. సో వీళ్ళు ఏం చేస్తారనంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న దైవిక నడిపింపును, ఆ ఆత్మను, అభిషేకాన్ని వీళ్ళు గుర్తించడం ఒప్పుకోరు. వాళ్ళే సమర్థనట్టుగా మాట్లాడతారు. ఇది పరిశీలనలో ఉన్న మరొక బోధ, మరొక లోపం. మత్తయి సువార్త 15లో 3వ పాయింట్ చెప్తానండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. చక్కగా నిద్రపోతున్నామండి అమ్మా. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ కుటుంబంలో నీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకోవద్దని చెప్పింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాత నిబంధన ప్రకారం ప్రధాన యాజకుడిగా పిలువబడిన ఒక్క వ్యక్తి మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఉండదు. ఆ ఒక్కడికి. మిగతా వాళ్ళందరికీ ఇల్లు, వాకిలి, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి పాత నిబంధనలు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చాం. పాత నిబంధన, కొత్త నిబంధనలోకి వచ్చాం. కుటుంబ వ్యవస్థ మొదలుపెట్టింది ఎవరు? దేవుడే కదా. దేవుడు తన కోసం కుటుంబాన్ని వదిలేయమని చెప్పని చెప్తాడా? తన కోసం కుటుంబాన్ని వదిలేయమని చెప్పని అంటాడా? ఆ పిలుపు ఎక్కడో కొందరికి వచ్చిద్దండి, అందరికీ ఉంటుందా? ఎక్కడో కొందరికి వచ్చిద్ది అనమాట. పూర్తిగా పలానా చోటకు వచ్చే అని అంటే ఇది ఎవరికి? అపోస్తులుగా పిలువబడిన వారికి
కొంతమందికి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు పరిసయ్యులు? ఇది సామాన్య ప్రజలకు ఒక బోధ ఇస్తున్నారు. ఏమని బోధ ఇస్తున్నారు? నీ ఇంట్లో పెద్దలు తల్లిదండ్రులు ఉన్నారా? నువ్వు గనక వాళ్ళకి పెట్టేది ఏదైనా దేవుడికి పెడితే వాళ్ళకి ఏం పెట్టక్కర్లేదు అంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్పింది? నీ తల్లిని తండ్రిని గణపరచు, వాళ్ళని చూసుకో, వాళ్ళని సన్మానించి అని చెబితే వీళ్ళ బోధ ఏంటి? వాళ్ళకి ఇచ్చేది నువ్వు దేవుడికి ఇచ్చేస్తే నువ్వు వాళ్ళకేం ఇవ్వక్కర్లా, నువ్వు దేవుడిని కనపరిచినట్టు అవుతుందని చెప్పన్నాడు. అంటే ఈ బోధలు ఎలాగుంటాయి అంటే కుటుంబాన్ని, కుటుంబ బంధాలని, కుటుంబ బాధ్యతలని దూరం చేసేలాగా ఉంటాయి పరిశీలన బోధలు. వినాలి. మా ఎప్పుడు నిద్రపోతున్నారు? వినాలి. నేను తెలుసుకున్న ఒక విలువైన విషయం ఏంటంటే మధ్యకాలంలో నేర్చుకున్న విషయం ఏంటంటే పరిచర్య అనేది మొట్టమొదట దేవునిని బట్టి నీ ఆత్మగా చేసుకోవాలి. నీకు నువ్వు మొదటిగా చేసుకోవాలి పరిచర్య. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. పరిచర్య అనేది నీ ఆత్మకు నువ్వు మొదట చేసుకోవాలి. నీ ఆత్మకు నువ్వు చేసుకుని నువ్వు దేవుని దగ్గర సెట్ అయిన తర్వాత నెక్స్ట్ పరిచర్య నీ ఇంట్లో వాళ్ళకి చేయాలి. ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు పరిచర్య చేసిన తర్వాత కూడా ఇంకా ఏబుల్గా ఉంటే, నీకు ఇంకా కెపాసిటీ ఉంటే అప్పుడు సమాజానికి చేయాలి. ముందు నీ సెల్ఫ్కి పరిచర్య చేసుకోవాలి. నిన్ను నువ్వు పట్టించుకోవాలి, నీ ఆత్మను నువ్వు పట్టించుకోవాలి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, నువ్వు యోగ్యునిగా మార్చుకోవాలి, నీకు నువ్వు పరిచర్య చేసుకోవాలి, నీ దేహానికి నీ ఆత్మకు. అయిపోయిందా? ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళ దేహాలకి ఆత్మకు అప్పుడు పరిచర్య జరగాలి. ఇది కూడా చేయగలిగావా? ఇంకా ఇంకా స్పేస్ ఉందా నీకు? ఈ దాటినా ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు సమాజం. ఇప్పుడు ఎలాగ మారిపోతున్నారయ్యా, ఎలాగ మారిపోయినాయి అంటే పరిస్థితులు అంటే ఇప్పుడు దాకా ఎలాంటి బోధలో ఉన్నామయ్యా అంటే దేవుని పరిచర్య కోసం నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి అందరికీ దూరంగా ఉన్నా. దేవుడు అలాగే ఎక్కడే చెప్పలేదు. చెప్పాడా? దేవుని పరిచర్య కోసం నా భార్యకి దూరంగా ఉన్నా, నా భర్తకు దూరంగా ఉన్నా, నా ఇంట్లో పని చేయలేకపోతున్నాను. ఇవి గొప్పగా చెప్పుకుంటారన్నమాట. చెప్పి మైండ్ వాష్ చేసేస్తూ ఉంటారు. నేను అంటాను, ఇంత గెలిచినాక రచ్చగెలవమని చెప్పని లోకంలో మంచి సామెత. నిన్ను నువ్వు దేవునిలో పరిచర్య చేసుకో, నిన్ను నువ్వు సర్టిఫై చేసుకో, నీ కుటుంబాన్ని సర్టిఫై చేసుకో. కుటుంబ బంధాలని, బాధ్యతను వదిలిపెట్టేసేస్తే రేపొద్దున దేవుడికి మనం మంచి సాక్ష్యం ఎట్లా తేగలమా? మీరు చూడండి, నా నిమిత్తం అన్నదమ్ములనైనా వదిలే, అక్క చెల్లెలైనా వదిలే అన్నీ చెప్పాడు, కానీ భార్యలని చెప్పలా, భర్తనని చెప్పలా. ఎందుకు? వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు భార్య భర్త ఇద్దరు ఒక శరీరంగా పనిచేయాలి. భార్యాభర్త ఒకటే ఉండాలి. దేవుని కోసం నేను వదిలేసేసాను, దేవుని కోసం ఎవరిని వదిలేసావు? దేవుడు ఎప్పుడన్నా ఎవరినన్నా భర్తను వదిలేయమని చెప్పాడా? భార్యను వదిలేయమని చెప్పాడా? బిడ్డను వదిలేయమని చెప్పాడా? దేవుని కోసం చెప్పడు. అలాగా నేను పనిలో ఉన్నాను కాబట్టి, నేను పరిచర్లో ఉన్నాను కాబట్టి, నేను దానిలో ఉన్నాను కాబట్టి, నేను దానికి దూరం అయిపోయి దీనికి దూరం అయిపోయాను అంటే నువ్వు కుటుంబాన్ని పాడు చేస్తాను. అంటే వీళ్ళ బోధ ఎలాగుంటుందనంటే దేవుని కొరకు కుటుంబ బాధ్యతలను వదిలిపెట్టేమంటారు, కానీ దేవుడు చెప్పడమాట. దేవుని కొరకు కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టమంటాడు, కానీ దేవుడు ఆ మాట చెప్పడు. నువ్వు అలా కుటుంబాన్ని వదిలేసేసి లోకంలో పరిచర్య చేస్తున్నా నీ కుటుంబం పాడైపోద్ది. నువ్వు చేసే పరిచర్యకు మంచి పేరు రాదు, ఉపయోగం ఉండదు. కుటుంబాన్ని వదిలేసావు, పిల్లల్ని వదిలేసావు, భర్తలు వదిలేసావు, వాళ్ళు తిప్పలు పడుతూ ఉన్నారు. వాళ్ళు నీ మీద మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంటారా? వాళ్ళు ఏం తెచ్చుకుంటారు? ఈ ఇంట్లో ఎంత పని ఉంటే వదిలేసేసేసి మందిరానికి వెళ్ళిపోయింది, మాకు వండి పెట్టకుండా మందిరానికి వెళ్ళిపోతుంది, మాకేం టయానికి చేసి పెట్టదు, మాకేం టయానికి చూడదు. నువ్వు ఇప్పుడు నీ ఇంట్లో సాక్ష్యం కోల్పోయి మందిరంలో పెద్ద ప్రార్థనా పర్రాలు, సింగరవో, ఆరాధకురాలు అయితే ఉపయోగం ఏంటి? మందిరంకి వచ్చినప్పటికల్లా ఏం చేయాలి? నీ పిల్లలకి ఏం కావాలో, నీ భర్తకి ఏం కావాలో, నీ ఇంట్లో ఏం కావాలో అన్నీ చూసుకుని రావాలో వద్దా? తెలివి ఏంటనంటే నేను అన్నీ చేశాను కాబట్టి లేటుగా వచ్చాను అంటారు ఇటు, లేదా వాళ్ళు మాట చేసేసేసి టయానికి వచ్చామంటారు. రెండు బ్యాలెన్స్ చేయగలగాలి. నీకు తెలియదా? పొద్దున్నుంచి వాళ్ళు బుధవారం 8:30 కల్లా ప్రార్థన అని తెలియదా? 7 పనులు మొదలెడితే 8:30 అవ్వవా? నువ్వు 8:30, 10 మొదలెడతావు. అటు పని తెవల్లో, ఇటు ప్రార్థన తెవల్లో, అటు వాళ్ళకి న్యాయం చేయి, ఇటు రెండు న్యాయం చేయవు నువ్వు. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్పాలి,
నేను ఆదివారం నుంచి నెక్స్ట్ ఏంటా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటే ఈ పూటకి ఒక 4 పాయింట్లు 5 పాయింట్లు క్యారీ చేయగలిగా. ఈ 8 ప్రార్థన 9 ప్రార్థన అంటే 8 బైబిల్ ముందేసి కూర్చుంటే అయిద్దా? మరి మీరు చేసే పనులు అట్టా ఉంటాయి ఇంటి దగ్గర. దేవుడికి న్యాయం చేయలేవు, ఫ్యామిలీకి న్యాయం చేయలేవు. అది పరిశీలన వ్యక్తిత్వం అలా ఉంటుంది అనమాట. నేను దేవునికి ఏదో చేసేద్దాం. ఇప్పుడు ఇంటికాడ వాళ్ళు ఏంటి, ఇక్కడ తెలియదు అక్కడేం జరిగిద్దో, ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియదు అక్కడేం జరిగిద్దో. ఇంట్లో ఆ భర్త బెడ్లో కూర్చుని ఈ భార్యని తిట్టుకుంటా కూర్చుంటారు. నిజం తెలుసా మీకు? నాకు తెలుసు. ఇరగ పెద్ద పాపం చేసేదని, ఇదే పెద్ద భక్తుడి పాదని. ఎందుకంటే నీ భర్త దృష్టిలో నీది భక్తే కాదు, నీ పిల్లల దృష్టిలో నీది భక్తే కాదు. వాళ్ళ దృష్టిలో నువ్వు పాస్ అవ్వలేకపోతున్నావు, వాళ్ళ దగ్గరే నువ్వు మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. దేవుడి దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళే నీకు వేయలేకపోతున్నారు మార్కులు. నీకు నీ భక్తికి నీ వ్యక్తిత్వానికి దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? స్తోత్రం చెప్పండి. అది తెలియాలి, ఆ మర్మం తెలియాలి, ఆ జ్ఞానం తెలియాలి. 2 బ్యాలెన్స్ చేయగలగాలి. ఈరోజు నువ్వు వండి పెట్టలేదు, ఇంకా వాళ్ళకు వంట చేద్దాం కోసం నువ్వు మందిరం ఆగిపోయావా? దేవుడు రాత్రికి వచ్చి నీ పేక్ పట్టేసుకుంటాడు. ఇది పరిచయం బోధ. కుటుంబాన్ని తిన్నగా వండి పెట్టుకో, నీ భర్తకు లోబడమనే కదా వాక్యం చెప్పింది, ఇంట్లో పరిచయం చేసుకోమనే కదా వాక్యం చెప్పింది, ఆ బాధ్యతలు చేసుకోమనే కదా వాక్యం చెప్పింది. అవునా కదా? నువ్వు బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు దాన్ని చక్కగా చేయగలగడం నిజంగా టాలెంట్. అది ప్రార్థన ఉంది అనుకున్న రోజున నీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని, దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుని, ఏది మిస్ కాకుండా నువ్వు బ్యాలెన్స్, అది పర్ఫెక్ట్. అది పర్ఫెక్షన్ అన్నమాట. ఆ పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పారా? ఆ 2 పర్ఫెక్షన్ నేర్చుకో. అయ్యింది, అవకుండా ఉండదు, నేర్చుకో. నీకు దేవుడు సీరియస్నెస్ అవ్వాలి, నీ కుటుంబ బాధ్యత సీరియస్నెస్ అవ్వాలి. పొద్దున్నుంచి థింక్ చేసి సాయంత్రం ఆ టయానికల్లా 2 ఎలా అడ్జస్ట్ అవ్వాలని చేయలేవా? నువ్వు థింక్ చేస్తే నీ గుండెల్లో ఈ రాత్రి నీ భయం పుడితే నీకు అయిపోద్ది. నీకేమైపోయింది? వాడు ప్రార్థనకి వెళ్తున్నావు, టిఫిన్ తెచ్చుకుని తిని, నువ్వు ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని తిని, ఏదైనా తెచ్చుకుని తిని అని అంటే ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మేము అటు నేర్పిస్తున్నామా? సేవలు అటు చెప్తున్నామా? దేవుడు అటు చెప్పాడా? వాళ్ళ కడుపు మాట చేసి నువ్వు మందిరం కొంచెం నిద్రపోతా కూర్చొని? దేవుడు అట్లా చెప్పలేదు కదా. ఇక్కడికి వచ్చామో ఆప్సపాలు పడతావు, అక్కడ వాళ్ళనేమో కడుపు మాట చేస్తావు. అప్పుడు అది భక్తి ఎక్కడ అవుతుంది? నువ్వు వాళ్ళకేం చెప్తావు అంటే, నేను మందిరానికి వెళ్ళాను కాబట్టి. నువ్వు మనసులో ఏమనుకుంటావంటే, దేవుడు మందిరానికి వస్తాం కోసం వాళ్ళు నా బిడ్డలకి నేను అలా వంట చేయకుండా, నువ్వు త్యాగం అనుకుంటావు. త్యాగమేం కాదు, వీళ్ళు దాన్ని త్యాగం అనిపిస్తున్నారు. వీళ్ళతో ఏమనిపింది? త్యాగం. ఏంటో త్యాగం? మీ తల్లిదండ్రులు పట్టాల్సింది మీరు దేవుడు పెడితే వాళ్ళు త్యాగం చేస్తున్నాం. మా తల్లిదండ్రులు బాధపడితేనేంటి, మీ దేవుడు సంతోషపడుతున్నాం అనుకుంటున్నాడు. దేవుడు సంతోషమా? అక్కడ ఆజ్ఞను అతిక్రమించేస్తున్నారు. అది పరిచర్యల విధానం అలా ఉంటుంది అన్నమాట. ఏది నెరవేర్చాలో దాన్నే త్యాగం చేస్తున్నాం, ఏది చేయాలో దాన్నే దేవుడి కోసం వదిలేస్తున్నాం అన్నట్లు చెప్పేది పరిచర్య బోధ. హల్లెలూయా. ఎక్కుతుందా ఏమన్నా? ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. 15-12 చదవండి. ఏమయ్యారంట వాళ్ళు? ఈ పరిచర్యల బ్యాచ్ ఏంటంటే అలిగేస్తారండి. అభ్యంతర పడతామంటే ఏంటి? హృదయంలో అది పెట్టి కూర్చుంటారు. అలిగేసే బ్యాచ్ పరిచర్యల బ్యాచ్. తీసుకోగలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. యేసయ్య ఏం చెప్పాడు చూడండి. వేషధారులారా, వాళ్ళని వేషధారులు అన్నాడు. మీరు వాక్యం నెరవేర్చలేకపోతున్నారు అన్నాడు. మీరు పెదవులతో భక్తి చేస్తున్నారు కానీ హృదయం నాకు దూరం. పరిచర్యలు ఏంటంటే అంత పెదవులతోనే భక్తి, పైపైన హృదయపూర్వకంగా ఏం చేయలేరు వాళ్ళు. వినాలి. సో ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఏంటనంట, వాళ్ళు అలిగారు, అభ్యంతర పడ్డారు అని అంటే వాళ్ళ ఆటంకపరచబడతారు అన్నమాట. అంటే వాళ్ళు దాన్ని పెయిన్గా తీసుకున్నారు, అలిగారు వాళ్ళు. ఉన్నాయా మా మీకు అసలు నాకు అర్థం కాదు. వాక్యం అనండి. నాకు ఆమె నిద్రపోయింది, నువ్వు నిద్రపోయింది, నేను ఎవరికి చెప్పను. ఆడ కూర్చుంటాడు చేస్తున్నాను, ఇటు కూర్చోబెట్టా మిమ్మల్ని. రోజు చూసే కోణం మారాలని చెప్పానా?
ఏంటిది? నేనే కనపడుతున్నానా మొహానికి మాస్క్ పెట్టుకొని? లేకపోతే ఇక్కడ కూర్చుందని ఎదురుపోయి, అక్కడ కూర్చుందని ఎదురుపోయే. వీళ్ళు ఎలాంటి వాళ్ళనంటే, వాళ్ళు ఖండించబడినప్పుడు, వాక్యం చేత వాళ్ళు ఆటంకపరచబడినప్పుడు, వాళ్ళలో లోపం బయలుపరచబడుతున్నప్పుడు అలుగుతారు. మేము తప్ప, మా భక్తి తప్ప, మా క్రియలు తప్ప, ఏం చెప్పుకొస్తున్నాడు, మా తప్ప అభ్యంతరం పడతారు. మా తప్ప, మా పద్ధతి తప్ప, మా పద్ధతులు తప్ప, మా సంఘం తప్ప, మా క్రమాలు తప్ప, మా తప్పే అభ్యంతరం పడతారు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారయ్యా అని అంటే, ఒకసారి ఇంకా లోతుగా పరీక్షించుకుందాం అని అంటూ ఉంటారు. లేదా వాళ్ళు సరిగా చూసుకుని ఓకే చెప్పినతనే తప్పుందని వదిలేసుకుంటారు. అయితే వదిలేసుకుంటారు, లేదా పరీక్షించుకుంటారు ఆత్మీయులు. పరిచయలు ఏంటంటే మా తప్ప. ఇక ఆ పరిచయ ఆత్మదే అనమాట. మా తప్ప ఎక్కడే అభ్యంతరం పడిపోతూ ఉంటారు, అలిగేస్తూ ఉంటారు. మమ్మల్ని ఎట్లా అన్నాడు, మమ్మల్ని అట్లా అన్నాడు, మమ్మల్ని ఎట్లా అన్నారు, ఆ పాస్టర్ గారు అట్ట చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారు ఎట్లా చెప్తున్నారు, అలిగేస్తా పట్టించుకుని అక్కడే ఆగిపోతూ ఉంటారు అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు, కానీ లైఫ్లో ఒక్కసారి మీరు చూస్తారు. ఇవన్నీ ఇక్కడ టచ్ అవ్వకపోతున్నా, ఈ పాయింట్స్ అన్ని నాకు తెలియదు నువ్వు అనుకుంటున్నా. నువ్వు భక్తి చేసుకుంటూ పోయేటప్పుడు 4 సంఘాలు ఎప్పుడన్నా జీవితంలో తిరిగితే ఎక్కడో చోట కనెక్ట్ అయిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఒక చోటకి వెళ్ళా, మనమా గట్టిగా ఉపవాసాలు ఉంటాం, అలా ఉపవాసాలు ఉంటారు. వాక్యంలో ఉపవాసం గురించి గట్టిగా చెప్పేసేసేసి ఉపవాసం డబా చెప్పేసి అనమాట. ఉపవాస ప్రార్థన అంటే మనం ఏం చేస్తాం, టిఫిన్ చేస్తాం కదా. కూటం అవ్వగానే ఉపవాస ప్రార్థన అని చెప్పి దాన్ని భోజనానికి తీసుకెళ్లారు. నాకే భోజనం పెడుతున్నారు అంటే పిలిచిన వాళ్ళు భోజనం చేస్తున్నారు. అదేమంటే మీరు చెప్పినట్టు ఉపవాసం ఉండాలంటున్నారు. ఇప్పుడు ఏమైంది అక్కడ? అభ్యంతరపరచబడతారు. మా భక్తి ఇలాగా అని చెప్తున్నారు. మరి నేర్చుకోవాల్సింది ఏంటి? నీ దగ్గర ఏ లోపం ఉందో, ఏదో మార్చుకోవాలి, అదే నేర్చుకోవాలి కదా. అది చెప్తే ఒప్పుకోరు. అలాంటి చెప్తే ఒప్పుకోరు. వాళ్ళే చెప్పాలి తప్ప వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకోలేరు. ఇది పరిశీలన ఉందా? ఇది ఎవరికొంది ఉందా? ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు మౌనికి, భాగ్యానికి, లక్ష్మికి బాప్తిసం ఇచ్చేస్తామండి. ఈ నెలలో ఇచ్చేస్తాం. జనవరి, ఫిబ్రవరి, నవంబర్, డిసెంబర్లో ఉపవాసాలు ఉంటారు. జనవరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అసలు ప్రార్థనలో నలిగి నీకు ఏదో ఒకటి చెప్తారు. వచ్చి కళ్యాణి పిన్ని అట్ట కాదు, మణి పిన్ని అట్ట కాదు అని చెప్పి వచ్చేదోటి చెప్తారు. నువ్వు ఎలా తీసుకుంటావు? చెప్పకూడదు. వాళ్ళు ఎలా తీసుకుంటావు? నేను పేర్లు చెప్పలేను, కానీ ఇరవై సంఘంలో వాక్యం చెప్తున్నా. 21 రోజుల ప్రార్థన ఏదో ప్రార్థన వాక్యం చెప్తుంటే అక్కడ ఒక ఆయనకి నేను చెప్పేది వినలేక చాప తెచ్చుకుని ఆయన ప్లేస్లో అడ్డంగా వేసేసుకుని నీ వాక్యం చెప్తూ ఉండగానే అట్లా పడుకున్నాడు. ఏం పాపం? ఆ వాక్యం వాళ్ళకి తగులుతున్నప్పుడు, ఆ వాక్యం వాళ్ళు సరిచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకోరు. మేము రైటే, మాది ఇంతే, మాదే కరెక్టో, వీడు చెప్తాడు ఏంటి. వాళ్ళు రక్షణ పొందుకున్నంత కూడా ఉండదేమో నా వయసు. నేను చెప్పేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్తానే ఉన్నా, వాళ్ళు ఆ రోజు మీరు తీసుకోలేకుండానే ఉన్నారు. మరి ఏంటి ఉపయోగం? నీకు ఎవరు చెప్పారనేది కాదులే, కానీ చెప్పిన వ్యక్తిని బట్టి నువ్వు దైవికంగా తీసుకోవచ్చు, పరిశీలన బోధలో తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఒకరోజు వీరవల్లో మీటింగ్స్ పెట్టినప్పుడు బయట కూర్చున్నాం, స్కూల్లో బయట కూర్చున్నాం. ఎండ మంచిగా వేస్తుంది. ఆ మూల ఎక్కడో మొప్పట్టుకు వస్తుంది. రాజేష్ గారు, కంకిపాడు రాజేష్ గారు ఉన్నాడే, అన్న వర్షం వచ్చిద్దామో నన్ను ప్రార్థన చేద్దామా అన్నాడు. వాడొచ్చి నన్ను ప్రార్థన చేద్దామని కూడా నాకు నచ్చలా. నేను వయసులో పెద్దోడిని కదా, నేను వాక్యం కూడా చెప్తున్నాను కదా, నేను చెప్పాలి ప్రార్థన చేద్దామని చెప్పాను. వాడొచ్చి నాకు శరీరం పనిచేస్తుంది అనమాట. కాసేపు
వాన రాదేమిలా తర్వాత చూద్దాంలేరా అన్న. వాడు కాదన్న వాన వచ్చేలాగా ఉందన్న ప్రార్థన, నువ్వు చేయని తర్వాత చేస్తా అన్న. పాప వాడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు, వాన రానే వచ్చింది. నేను అనుకున్నా ఆ వాన ఎక్కడ వచ్చిందిలే, ఆ చేతి చేయని కాసేపైనా చేద్దాం అనుకున్నా. వాడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు, వాన రానే వచ్చేసింది. అవన్నీ సదిరేసేసేసి లోపలికి ఆడ పెట్టి అలా నుంచిన తర్వాత ఆడు చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయా నేను? ఎందుకని? అహం. ఆడు చెప్తే నేను చేయాలా, ఆడు చెప్పింది నేను అలా నేను, అది పరిచయంలో ఉంటుంది, ఆత్మీయుల్లో ఉండదు. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుంది ఏంటంటే ఎవడే చెప్పిన నింటే మంచిది కదా. ఆడు చెప్పాడన్నా వర్షం వచ్చి తడిసిపోతావన్నా, ఇవన్నీ లోపల జారేయాలి, అన్ని సెటప్, మీటింగ్ సెటప్ అది అని అంటే నేను ఇలా ఆ వినకపోవడమే పరిసేయుడు అహం, పరిసేయుడు ఆ అభ్యంతర పడటమే పరిసేయుడు యొక్క ఆత్మ, ఆ బోధ. స్తోత్రం చెప్పండి. మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎన్ని చెప్పాను ఇప్పుడు దాకా? 4 పాయింట్లు చెప్పానా? చెప్పండి, ఏంటో 4 పాయింట్లు? ఒప్పుకోరు, కుటుంబ బాధ్యతల కన్నా కూడా ఈ ఆచారపూర్వకమైన భక్తిని ఎక్కువగా చూపిస్తారు. మీకు మొన్న కూడా ఒకటి చెప్పా కదా, ఆదివారం పూట. ఇప్పుడు తండ్రి చనిపోయాడు అనుకో, బాధ్యత మనం చేయాల్సింది చేసేయడమే అంతే. పెళ్ళి ఉంది, చేయాల్సింది చేయడమే. ఇంకేదైనా ఉంది, చేయాల్సింది చేయడమే. వీళ్ళు ఏం చేస్తారంటే సేవకులు నువ్వేం చేయొద్దు అంటారు. ఏమైంది ఏమన్నా చెప్తే అంటే అక్కడ బాధ్యత నెరవేర్చకుండా చేస్తారు. విగ్రహాలకు సంబంధించింది కాదు, బాధ్యత నెరవేర్చాలి కదా, అవి చేయకుండా పరిశీలన బోధ ఉంటుంది అనమాట. ఇంకేంటి, వాళ్ళు ఏం చేస్తారంట, అభ్యంతర పెడతారు. 14 వాళ్ళు గుడ్డివారుగా ఉంటారు. 14 వచనం, గుడ్డివారుగా ఉంటారు. గుడ్డివారుగా ఉండడం అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్న ఎటువంటి ప్రత్యక్షత వాళ్ళకు ఉండదు. వాళ్ళు బుక్లెట్ని ఫాలో అవుతారు తప్ప పరలోకం నుంచి వచ్చే వాక్కుని పట్టుకోలేరు, ఫాలో అవ్వలేరు, గుడ్డివాళ్ళుగానే ఉండిపోతారు. మాటలు మీకు అర్థమైనాయా? వాళ్ళకు ఒక ఫార్మేట్ ఉంటుందా, ఆ ఫార్మేట్నే ఫాలో అవుతారు, ఆ బుక్లెట్నే ఫాలో అవుతారు. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ ప్రత్యక్షతను, ఆ స్వరమును వాళ్ళు పొందుకోలేరు, గుడ్డివాళ్ళుగానే ఉండిపోతారు. గుడ్డోడు ఎవడరా అంటే మనం మామూలుగా ఏం చెప్తాం, గుడ్డెంతు చేలో పడి వెళ్ళిపోవడమేనా అంటే వాడికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో వెళ్ళిపోతాడు. వాళ్ళు గుడ్డివారు, వాళ్ళు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అందులో వెళ్ళిపోతారు. కళ్ళ ఎదుటికి వచ్చి నిలబడిన యేసుక్రీస్తుని దైవకుమారుడిగా గుర్తించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఆయనలో క్రీస్తుని చూడలేకపోతున్నారు, ఆయనలో తండ్రిని చూడలేకపోతున్నారు, ఆయనలో రక్షకుడిని చూడలేకపోతున్నారు. గుడ్డివారుగా ఉంటారు, గుడ్డివారికి దోవ చూపిస్తాడు. పరిశీలన అంటే గుడ్డివారు ఎలా అంటే, మాకు ఎవరేం చెప్పక్కర్లా, మాకు అన్నీ తెలుసు, మాకు ఒక భక్తి ఉంది, మాకు క్రమం ఉంది అని చెప్పి వాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చేది ఒకటి వింటాకి ఇష్టపడరు. నేను జాగ్రత్త చెప్తున్నాను రండి, నువ్వు సరిగా ప్రార్థన చేస్తే, నువ్వు సరిగా దేవుని దగ్గర గడిపితే ప్రతినిత్యము దేవుడు నీతో మాట్లాడి నడిపిస్తానికి ఇష్టపడుతూనే ఉంటాడు. ఒకటి, ప్రార్థనతో పాటు నువ్వు వాక్యం కూడా చదువుతూ ఉంటే ఆయన నీ కొత్త సంగతులు, కొత్త విషయాలు వాక్యం నుంచి బయలుపరుస్తూనే ఉంటాడు. అయితే పరిశైలికి అయ్యే ఉండవు. వాడు ప్రార్థన చేసినా, వాడు వాక్యం చదివినా వాడి కొత్త సంగతులే ఉండవు. అప్పటికే ఆ పైనోళ్ళు కొన్ని నేర్పించారు, ఇక అవి దాటి ఇంకో కొత్త దాంట్ని నేర్చుకోలేడు, పొందుకోలేడు. ఇంకోటి వాడు గుడ్డోడు. మీకు అర్థమవుతుందా నా బాధ? ఈ పాయింట్ మీరు పట్టుకోగలుగుతున్నారా? మనం ప్రార్థనలో చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఆయన గురించి బయలుపరిచిన దర్శనం, ఆయన గురించి బయలుపరిచిన దర్శనం, మన గురించి చెప్పుకునేది కళ. మన గురించి చెప్పేదాన్ని ఉంటే కళ. కళలు సామాన్యంగా పడుకున్నప్పుడు వస్తాయి, దర్శనం అనేది ఎప్పుడైనా కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు వస్తాయి. దర్శనంలో ఆయన గురించిన సంగతులు బయలుపరచబడింది దర్శనంలో. అర్థమైందా? అవి వీళ్ళకు ఉండవు. వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళు, నేను హెజ్కేల్ గ్రంథం చదువుకున్నా, ఇప్పుడు దాకా చాలాసార్లు చదివా, తీయక్కర్లా. నాకు దగ్గరలో ప్రార్థనలు ఉన్నాయి, దానికోసం నేను చూస్తున్నాను అన్నమాట. ఒక మంచి లైన్ కావాలని చెప్పి మాకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఆదివారం నుంచి మాకు 21 ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి విజయవాడలో. సో ఇప్పుడు ఏంటంటే
దానికి ఒక వాక్యం, మెయిన్ వాక్యం కావాలని చదువుకుంటూ వెళ్తుంటే ఒక కొత్త వాక్యం నాకు అక్కడ కనిపించింది. కొత్త వాక్యం అంటే ఇప్పుడు ఆ కొత్తగా బైబిల్లోకి ఏం పుట్టురు, అలా ఆల్రెడీ అక్కడ ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ద్వారా ఇప్పుడు కొత్తగా ప్రభు నాతో మాట్లాడారు. అది ప్రత్యక్షత. అది గుడ్డోళ్ళకు ఉండదు. వాక్యపు ప్రత్యక్షత అంటారు. వాక్య ప్రత్యక్షతలు కానీ దైవికమైన ప్రత్యక్షతలు కానీ ఏవి గుడ్డి వాళ్ళకు ఉండవు. ఆ గుడ్డోళ్ళు ఎవరో? పరిసయ్యులు. ఎందుకు ఉండవు వీళ్ళకి? వీళ్ళకి ఒక ఫార్మెట్ ఉంటుంది, వీళ్ళకి ఒక భక్తి క్రమం ఉంటుంది. ఆ భక్తి క్రమంలో గుడ్డెత్తి చేయబడి వెళ్తమే తప్ప దేవుడు చెప్పే మాట, దేవుడు చెప్పే స్వరం ఉండదు. నిన్న పొద్దున వాక్యం చదివా. నిన్న పొద్దున వాక్యంలో నుంచి దేవుడు కొత్త విషయం నేర్పించాడు నాకు. నిన్న పొద్దున వాక్యంలో మాకు చర్చి లేదు కదా, మేము విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు చర్చి లేదు. నైట్ పూట స్టే చేయడానికి అవ్వదు మాకు. ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీ మాకు అక్కడ లేదు కదా. సో నేను హెజ్కేల్ కంటే ముందు విలాప వాక్యాలు ఉంటాయి. నేను నిన్న ఏం చేశానంటే 5ంటికి లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నప్పుడు దేవుడు ఒక మాట చూపించాడు అన్నమాట. ఆ మాట ఏంటి? నువ్వు లేచి రేయి మొదటి జామున, తెలుసు కదా మీకు, అది చూపించారు. అది చూపించడం అంటే బైబిల్ ఇవాళ చూసానా? ఇప్పటికి 12 సార్లు బైబిల్ చదువుతుంది, 12సారి బైబిల్ చదువుతుంది నేను. ఇవాళ ఒక మాట మాట్లాడారు. ఏంటి? ఉదయకాల ప్రార్థనలు చేపించు సంఘమంతుడితో అని చెప్పాను. ఇక ఆయన చెప్పిందే తడవు. నేనేం చేశానంటే టెలిగ్రామ్ అని చెప్పిన ఒకటి ఉంటుంది, వాట్సాప్ లాగానే. టెలిగ్రామ్ డౌన్లోడ్ చేపించేసేసేసి మా వాళ్ళందరూ టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసేయమని నేను మిమ్మల్ని అందరినీ గ్రూప్ చేస్తాను. ఆదివారం నుంచి 21 రోజులు ఉదయం 5 ప్రార్థన జరిగిద్ది అని చెప్పి మా వాళ్ళకి అనౌన్స్ చేశా. మా వాళ్ళందరూ థమ్సప్ కడుతున్నారు అని మాకు ఇష్టమే అని చెప్పాను. విజ్ఞాపనలకు ఇంత ముందులాగా ఉంటాక మాకు అవ్వట్లేదు, కానీ సంఘం అందరం కలిసి ప్రార్థన చేయాలి. దానికి దేవుడు టెక్నాలజీ ఒకటి ఇచ్చాడు, దీన్ని ఉపయోగించాలి. ఇదంతా ఎక్కడ నమ్మోదని చెప్పనా? నేను ఉదయాన్నే లేచి వాక్యం చదువుకున్నప్పుడు నువ్వు లేచి రేపు నడిచామని ప్రార్థన, ఆ వాక్యంలో నుంచి దేవుడు ఇదంతా నాకు పుట్టించుకొచ్చాడు అనమాట. అది ప్రత్యక్షత. ఇది గుడ్డోళ్ళకు ఉండదు. ఈ గుడ్డోళ్ళకి ఏమి ఉండవు. వాక్యం చదువుతారు, మూచేస్తారు, పెట్టేస్తారు. దీనిలో ఉన్న సత్యాన్ని దేవుడు మనకి ఏమి నడిపిస్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు, ఇదంతా కూడా గుడ్డోళ్ళు పట్టుకోలేరు. కానీ వాడు ఎంతో భక్తి పట్టుగా కనిపిస్తాడు. ఎక్కడి నుంచి భక్తి చేస్తున్నాడంటే ఆచారాలు. మా పాస్టర్ గారు చెప్పారు, ఎట్లా చెప్పారు, అట్ట చెప్పారు, అట్ట చెప్పారు, అట్ట చెప్పారు, అట్ట పాస్టర్ గారే చెప్తాడు. ఈ దేవుడు ఏం చెప్పడం? నేను ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాను, నీకు నేనేం మాట్లాడుతున్నట్టు అనిపిస్తే నువ్వు గుడ్డోడివి. ఈ 5 పాయింట్లు ఎక్కడన్నా దేవుడు మాట్లాడింది నీకు తగిలితే నువ్వు చూస్తున్నాడు, నువ్వు ప్రత్యక్షతలు కలిగినాడు. సొంతం చెప్పండి. నువ్వు దేవుని వాక్యం వినేటప్పుడే దేవుడిని సెల్ఫ్గా మాట్లాడతాడు, దేవుడిని సమస్యతో మాట్లాడతాడు, దేవుడిని కుటుంబ పరిస్థితితో మాట్లాడతాడు. ఆ మాట్లాడినని పట్టుకుని తీసుకుని దాన్ని నువ్వు ఎలా అప్లై చేయగలవో దాన్ని అలా పట్టుకుని అప్లై చేసినప్పుడు అది వెలుగులో నడవడం అయ్యిద్ది అనమాట. హల్లెలూయా. ఇవాళ ఇంకో సంఘటన జరిగింది. వాస్తవానికి సమయం 40 నిమిషాలు అయింది. మీరు టైం చూస్తున్నారు, వినండి చెప్పే వాక్యం అంటే మీకు తెలియాలి అనేది చెప్తున్నాను. నేను ఈ మందిరం కట్టిన కొత్తలో 3 రోజులు నిండా ఉపవాసం ఉన్న మందిరం కట్టిన కొత్తలో ఆయన న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నప్పుడు అయ్యగారు నా భయము 2 విషయాలకి. 1, నా లైఫ్ ఏంటి, నేను సేవ చేయాలి, జాబ్ చేయాలి. 2, పరంజ్యోతి అన్నయ్య నాగేశ్వరయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడే మీ అయ్యగారు చేసింది తప్ప మేము చేసింది మీకు ఉపయోగం ఉండదని చెప్పని నెక్స్ట్ టైం రావడానికి వాళ్ళు ఇష్టపడలా. బాబాయ్ చచ్చిపోయాడని చెప్పి మీ అయ్యగారు చేసిన ప్రార్థనే, మీ అయ్యగారు కాచిన కన్నీరే మీకు ఎప్పుడు ఆశీర్వాదం మేము చేయలేమని చెప్పని వాళ్ళు నెక్స్ట్ టైంకి రావడానికి ఇష్టపడలే. అడిగితే మేము మేము చేయమన్నారు. దైవజనులే రావని వదిలేస్తే ఈ నాకు అప్పచెప్పి వెళ్తున్నాడు. అప్పుడు ఎవరి వల్ల కేసపల్లిన వాళ్ళు కదా. నా పరిస్థితి ఏంటి ప్రభువా, సంఘాల పరిస్థితి ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని చెప్పినానంటే దానికి దేవుడు 21 ఉపవాస ప్రార్థన ప్రేరేపణిస్తున్నాడు. నేను డేట్ ఫిక్స్ చేసుకుంటున్నా. 1 దేవుని నడిపింపు, 1 సాతాను ఆటకు, 2 కనిపించినాయి అందులో. దేవుని నడిపింపు ఏంటి? నా మనసుకి 21 రోజులు ఏమీ తినకుండా ఉంటానా అనగానే అది తినాలి, ఇది తినాలి, అది తినాలి అనిపిస్తుంది మనసుకి. 21 రోజులు మానేస్తా కదా, అది తినాలి, ఇది తినాలి. ఆశ్చర్యం ఏంటంటే నేను సెంటర్కి వెళ్ళి కొనుక్కోకుండానే నేను ఏమేమి తిందాం అనుకుంటున్నానో, నా మనసుకి ఏమేమి తిందాం అనిపించింది అన్నీ కాసిన పండుగాడి వల్ల, కాసిన వాళ్ళ వల్ల, కాసిన వీళ్ళ వల్ల నేను ఏమి తిందాం అనుకున్నా 21 రోజులు మొదలైపోతున్నాయి. అన్నీ వచ్చేస్తాయి. నా మాట మీకు అర్థమైందా? నా హృదయానికి అనిపిస్తుంది నువ్వు రెడీ అవ్వు,
నువ్వు అనుకుంది అన్నీ వచ్చేస్తున్నాయా, తింటున్నావా, రెడీ అవ్వు ఇంకో ఉపవాసాలకి. థమ్స్అప్. ఇవాళ ఉపవాసాలు ఈ వారంలో మేము ఉపవాసాలు మొదలెడతాం కదా, ఇంక వారం అంతా 2 నెలలు ఈ 3 వారాలు ఏం తిన్నా కదా, నాకు అనిపించింది విజయవాడ వెళ్ళి బిర్యానీ తినొస్తే బాగుండేమో అనిపించింది. ఇవాళ అనుకోకుండా ఒక పాస్టర్ గారు వచ్చి బ్రదర్ విజయవాడ వెళ్దారని పని ఉంది అన్నాడు. ఎంత పని? గంట పని. అది గంట పని కాస్త 5 గంటలైంది, మధ్యలో బిర్యానీ తినేసి. ఆ బ్రదర్తో అన్న, వాస్తవానికి నా లిస్టులో ఉంది వారం గురువారం శుక్రవారం ఎప్పుడో ప్లాన్ చేసుకుని రావాలి అని అంటే అయిపోయింది. ఇంకా మీకు అయిపోయింది. ఇంకా ఏమైపోయింది? నువ్వు ఉపవాసానికంటే ముందు ఏదో తిందాం అనుకున్నావు కదా, ఆ దేవుడు నా ద్వారా నన్ను పంపించి నా మూలంగా నీకు అవజేస్తాడు. నువ్వు రెడీ అవ్వు. నీకు అర్థమవుతుందా? మనం కళ్ళు తెరిచి చూసి ఆతతో గ్రహించుకుంటూ ఉండాలి, కానీ దేవుడు చెప్పేది నడిపించేది ఎలా ప్రతి కోణంలో నుంచి మనం తీసుకుని ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళొచ్చు. అది గుడ్డోళ్ళకి కనిపించదు. ఈ పరిసేడు ఆత్మ ఉన్నోడికి ఆడికి ఎంతసేపు ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్లో వెళ్ళిపోతాడు. ఏమండి, అరసేమ వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి పైన వాళ్ళు ఒక డేట్లు పెడతారన్నమాట. బుధవారం అంటారు, వీడు కరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఆ రోజు బుడంతా రాసేసుకుంటాడు, అడేదో చేస్తాడు. ఆదివారం ఇప్పుడు బాలేసుకుంటాడు, 40 రోజులు ఎక్కేసుకుంటాడు, చెప్పులు ఏమని తిరుగుతాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావురా? మాస్టర్ గారు చెప్పారండి. వాడి నేచురల్ ఇంకా గుడ్డిగానే ఉంటాయి. వాడు ఎంతసేపు ఇక ఆ భక్తులు చేస్తూ నేను భక్తి చేస్తా అనుకుంటాడు. మీకు తెలుసు ఆర్సీఎం వాళ్ళు ఎంత నిష్టగా భక్తి చేస్తారు? ఆ 40 రోజులే ఎలా చేస్తారు? పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తారు. వాడికి ఇచ్చిన ఆ నడిపి ఏం ఉండదో, ఏదో కార్యం తప్పకుండా జరిగిద్దండి. కార్యాలు జరగకుండా ఉండవు. కార్యాలని ఆత్మీయతని పక్కన పెట్టి చూడొద్దు మీరు ఎప్పుడు కూడా. వాడు మాల వేసుకుని 40 రోజులు ఉన్నా వాడు మాలకే వాడికి కార్యం జరిగిద్ది. సరే, ఏదో జరిగిద్ది. ఆడు బాధపడుతున్నాడు కాబట్టి, ఆడు కోరుకున్నాడు కాబట్టి, ఆడు తపన పడుతున్నాడు కాబట్టి దేవుడు చేస్తాడు. అది వాడు మాల వేసుకున్నందుకు జరగలా. ఆడి బాధ చూడలేక దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కానీ ఆడు గుడ్డోడే. పరిసేయుడు ఆత్మ ఉన్నోడేమని గుడ్డోడుగా ఉంటాడు అన్నమాట. వాడు ఎంతసేపు ఆచారాల్లోనే. ఇప్పుడు ఎందుకు వీళ్ళని గుడ్డోలు అన్నాడు? వీళ్ళు తల్లిదండ్రులు గణపరచమనే దేవుని విలువైన మర్మాన్ని పట్టుకోవడం మానేసేసేసి తల్లిదండ్రులకి ఇచ్చేది మందిరానికి ఇచ్చామంటే ఆ ఆచారంలో పడిపోయారు తప్ప తల్లిదండ్రులు గౌరవించడమే దైవుడు కోరిన భక్తి అని చెప్పని ఈ మర్మాన్ని పట్టుకోవడం మర్చిపోయారు. అందుకని గుడ్డోడు అయిపోయారు. నువ్వు గుడ్డోడిగా ఉన్నావా? గుడ్డిదానిగా ఉన్నావా? లేకపోతే కన్నులు తెరవబడిన వ్యక్తిగా, హృదయం దగ్గర కారం చేసే వ్యక్తిగా ఉన్నావా? పరిశ్రమ చేసుకో, పరీక్షించు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి రాత్రి పరిసయ్యుని వలే లేదా పరిసయ్యుని బోధ, పరిసయ్యుని ఆత్మ మనలో ఏమన్నా పనిచేస్తుందేమో ఈ 5 మాటలు బట్టి పరీక్షించుకుని ఏదన్నా దేవుడిని బయలుపరుస్తుంటే దాని నుంచి బయటపడదాం, దాన్ని చేయొద్దాం. అడ్డుకృప అట్టి భాగ్యం రాత్రి దేవుడు మన కలగ చేయను గాక. ప్రార్థన చేసుకుని తల్ల వంచండి.